అందరికీ నమస్కారం. డయాబెటీస్ ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇప్పుడు ఇండియాలో చాలా తొందరగా పెరుగుతున్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది డయాబెటీస్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే చాలామందికి డయాబెటీస్ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు. సిమ్టమ్స్ క్లియర్గా కనిపించే వరకు బాడీలో డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక రియల్ సిచ్యువేషన్ చెప్తాను. ఒక పేషెంట్ రొటీన్ చెకప్ కోసం వచ్చారు. వాళ్ళకి ఇలా మేజర్ కంప్లైంట్ లేదు, కొంత వీక్నెస్ మరియు ఫెటిగ్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయని తెలిసింది. షాక్ అయ్యారు. ఎలా అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉంది అని ఎప్పుడు అనిపించలేదు అని. ఇది ఎందుకు అంటే డయాబెటీస్ మొదటి స్టేజెస్లో సైలెంట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుంది అని. అన్నిటికంటే కామన్ ఎర్లీ సైన్ ఎక్కువగా దాహం వేయడం మరియు ఎక్కువగా యూరిన్ పాస్ అవ్వడం. బ్లడ్ షుగర్ హై అయినప్పుడు బాడీ ఎక్స్ట్రా గ్లూకోజ్ని యూరిన్ ద్వారా బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో నీళ్లు కూడా ఎక్కువగా తాగడం, అందుకే దాహం వేస్తుంది. రెండవ సిగ్నల్ అన్యూజువల్ హంగర్. ఫుడ్ తింటున్నారు కానీ తొందరగా ఆకలేస్తుంది. ఎలా అంటే గ్లూకోజ్ బాడీలో ఉన్నప్పుడు కూడా సెల్స్ వరకు ఎఫెక్టివ్గా చేరడం లేదు. మూడవ సిమ్టమ్ కాన్స్టెంట్ ఫెటిగ్ లేదా వీక్నెస్. రెస్ట్ తీసుకున్నా కూడా అలసట తీరటం లేదు. ఇది బాడీకి ప్రాపర్గా ఎనర్జీ యూటిలైజ్ చేయడానికి ప్రాబ్లం వస్తుంది. నాలుగవ సిగ్నల్ బ్లర్డ్ విజన్. హై షుగర్ లెవెల్స్ కళ్ళ లెన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల క్లియర్ విజన్ కష్టం అవుతుంది. ఐదవ సిమ్టమ్ స్లో వూండ్ హీలింగ్. గాయం తొందరగా నయం అవ్వకుండా లేదా ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తుంటే అది హై బ్లడ్ షుగర్ లెవెల్ కావచ్చు. దాంతోపాటు కళ్ళల్లో జలధరింపులు, నమ్నెస్, ఇచ్చింగ్ లేదా అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ చేంజెస్ కూడా ఎర్లీ సైన్స్ కావచ్చు. ఇప్పుడు కేవలం సిమ్టమ్స్ అర్థం చేసుకోవడం చాలదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ డైట్ మరియు లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేయడం. మొదటగా బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పుకుందాం. టీ లేదా కాఫీ తీసుకుంటున్నారు అంటే షుగర్ లేకుండానే తీసుకోండి, లేదా బిస్కెట్స్ లేదా బేకరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి. ఓవర్ నైట్ సోక్డ్ నట్స్ అంటే బాదాం లేదా అక్రూట్ తీసుకోవచ్చు. దాంతోపాటు సేవరీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. అంటే నమ్కీన్, దలియా, మూంగ్ దాల్, చిల్లా లేదా స్ప్రౌట్స్. ఇవి మీ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచుతాయి మరియు స్పైక్స్ని అవాయిడ్ చేస్తాయి. లంచ్ కోసం ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 50-25-25. హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్తో నిండి ఉండాలి. రా సలాడ్ సూట్ అవ్వకుంటే స్టీమ్ చేసిన వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. 25% ప్లేట్ ప్రోటీన్ కోసం, అంటే దాల్, చనా, రాజ్మా, చోలే, పనీర్ లేదా చికెన్. మరియు లాస్ట్ 25% కార్బ్స్ కోసం రోటీ, దలియా లేదా కొంచెం రైస్. రోటీ కొంచెం, దీన్ని వాడటం బెటర్. రైస్ కావాలి అంటే ఒక రోటీ తగ్గించి హాఫ్ కటోరీ రైస్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్నాక్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ చాలామంది తప్పు చేస్తున్నారు. సాయంత్రం ఆకలి వేస్తుంది మరియు చిప్స్ లేదా నమ్కిన్ తీసుకుంటున్నారు. ఇది షుగర్ని సడన్గా స్పైక్ చేస్తుంది. దాని బదులు హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. అంటే సీజనల్ ఫ్రూట్స్, రోస్టెడ్ చనాదాల్, నట్స్ లేదా వెజిటబుల్స్ లేదా చికెన్ సూప్, ప్యాకేజ్డ్ ఫుడ్ మరియు బేకరీ ఐటమ్స్ని అవాయిడ్ చేయండి. డిన్నర్ టైంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ లైట్గా తినడం. హెవీ ఆయిల్ మరియు లేట్ నైట్ డిన్నర్ షుగర్ కంట్రోల్ని పాడు చేస్తాయి. రాత్రిపూట కిచిడి, లైట్ దాల్, సబ్జీ లేదా సూప్ బెస్ట్ ఆప్షన్స్. మరియు చాలామంది ఇగ్నోర్ చేసేది ఆల్కహాల్. ఇది డైరెక్ట్గా బ్లడ్ షుగర్ లెవెల్ని డిస్టర్బ్ చేస్తుంది. అందుకే ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయడమే బెటర్. చివరికి ఒక విషయం అర్థం చేసుకోవాలి. డయాబెటీస్ ఒక సైలెంట్ కండిషన్, కానీ బాడీ ఎప్పుడు సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకునే టైం మీద యాక్షన్ తీసుకుంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ నుండి మనం బయటపడవచ్చు. డయాబెటీస్ ఎలా కంట్రోల్ లేదా రివర్స్ చేయాలో డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే నియరెస్ట్ మాధవబాగ్ హాస్పిటల్ని విజిట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్లో రాయండి. మేము ఈ క్వశ్చన్స్కి నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాం. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.